ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ ఐడియాస్. నేను ఈరోజు వీడియోలో అయితే బీడ్స్ మేకింగ్ అనేది చూపిస్తున్నానండి. సో ఈ బీడ్స్ మేకింగ్ అనేది మనం డిఫరెంట్ వెరైటీస్ చేసుకోవచ్చు, దట్ టు డిఫరెంట్ స్టైల్స్లో చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే బీడ్స్లో చాలా వెరైటీస్ వస్తున్నాయండి. సో మనం శారీకి తగ్గట్టు ఈ బీడ్స్ జ్యువెలరీ అయితే పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి అయితే బీడ్స్ జ్యువెలరీనేనండి. సో వాటిల్లో చాలా డిఫరెంట్ ప్యాటర్న్ చేస్తున్నాను, అది ఎలా అనేది చూసేయండి. సో ఇప్పుడు నేను పెట్టుకున్నది కూడా అయితే బీడ్స్ ఏనండి. ఒకప్పుడు ఇవి కటింగ్ బీడ్స్ అనేవాళ్ళు అనమాట. చాలా ఓల్డ్ మోడల్, ఒక 15 years బ్యాక్ది. బట్ ఇది కూడా అంటే ఎప్పుడుదోనండి. పాలిష్ అయితే చాలా బాగుంది. సో ఇది ప్యాటర్న్ కూడా బాగుంటుంది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా కూడా మీరు మేక్ చేయించుకోవచ్చు. ఇప్పుడు వచ్చే బీడ్స్తో అంటే బ్లాక్ బీడ్స్లో కానీ వేరే డిఫరెంట్ కలర్ బీడ్స్లో కానీ మీరు ఇలా కూడా మేక్ చేయించుకోవచ్చు అనమాట. సో అందుకని ఐడియా కోసం చూపించాను. నెక్స్ట్ ఇప్పుడు మేకింగ్ ఎలా అనేది చూసేయండి. సో ఈ బీడ్స్ చూడండి, టోటల్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది స్క్వేర్ అనమాట. రూబీ బీడ్స్లో ఇది స్క్వేర్ షేప్లో ఉంది. చూడండి, మీకు బీడ్స్ చూస్తే అర్థమవుతుంది. సో ఇదంతా కూడా చాలా డిఫరెంట్ ప్యాటర్న్గా ఉంటుంది. కొంచెం హెవీగానే ఉంటుందండి, అంటే వెయిట్ కూడా ఉంటాయి అన్నమాట ఈ బీడ్స్. దట్టు నేను యూస్ చేసే చూడండి, ఇవి వచ్చేసి యాంటిక్ బీడ్స్ అనమాట. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ మోడల్ అనమాట ఇది. సో ఇలా వస్తుంది డిజైన్ అనేది. సో ఇది వచ్చేసి గ్రామ్స్ లెక్క ఉంటుందండి, అంటే వెయిట్ని బట్టి ఉంటుంది ప్రైస్ అనేది. సో ఇది డిఫరెంట్ అనమాట. చెప్పాలంటే ఈ చైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. అది ఎలా అనేది చూడండి. ఇది వచ్చేసి నాకు స్క్వేర్ బీడ్స్ లైన్ వచ్చేసి నాకు 800 దాకా పడిందండి. ఇవి వచ్చేసి వెయిట్ లెక్క ఉంటుందండి. సో నేను టోటల్గా ఒక 7 అయితే తీసుకున్నాను. ఈ 7 వెయిట్ వచ్చేసి ఇవి కూడా కొంచెం హెవీ వెయిట్గానే ఉంటుందండి. దాదాపు ఇవి కూడా 700 చేంజ్ పడింది, అంటే 740 రూపీస్ పడింది. 74 grams అంటే మనకి ఈచ్ గ్రామ్ వచ్చేసి 10 రూపీస్ పడుతుందండి. సో గ్రామ్స్ లెక్క ఉంటుంది. అది వెయిట్ చేస్తారు, మనం చూస్ చేసుకున్న తర్వాత ఆ వెయిట్ని బట్టి కాస్ట్ చెప్తారనమాట. సో నాకు ఇవి వచ్చేసి 74 grams వచ్చినాయి కాబట్టి 740 రూపీస్ పడింది. సో నెక్స్ట్ ఇది ఎలా మేక్ చేయాలి అనేది చూడండి. ఇదైతే నేను కట్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను ఇవి యాంటిక్ బీడ్స్ కూడా ఒక 7 అయితే చూస్ చేసుకున్నానండి. అంటే 5 వచ్చేసి చైన్కి, 2 వచ్చేసి ఇయర్ రింగ్ మేక్ చేద్దామన్న ఉద్దేశంతో 7 తీసుకున్నాను ఇవి. సో ఈ బీడ్స్ అన్నీ కూడా నేను సపరేట్ చేసేస్తున్నాను. సో చూడండి, ఇవి స్క్వేర్ షేప్ అయిన అన్నీ కూడా సేమ్ ఈవెన్గా అయితే ఉండవండి, కొంచెం లిటిల్ బిట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో నేను ఇయర్ మేక్ చేయడానికి ఒక 2 pieces అయితే సేమ్గా ఉండేలాగా చూస్ చేసుకుంటున్నాను. అంటే 2 కూడా సేమ్ సైజ్ ఉంటే బాగుంటుంది కాబట్టి ఇయర్ రింగ్స్కి అయితే సేమ్ 2 pieces అయితే సపరేట్గా పెట్టుకుంటున్నాను. ఈ రిమైనింగ్ వాటితో అయితే నేను చైన్ మేక్ చేస్తాను. ఇవి 2 కూడా సైడ్ పెట్టుకుంటున్నాను. సో ఇవైతే నేను పక్కన పెట్టేసుకున్నాను. అదేవిధంగా మనం ఇవి కూడా సేమ్ 2 ఒకేలాగా ఉండేలా చూసుకోవాలండి. ఎందుకంటే ఇవి కొంచెం వెయిట్ లెక్క కాబట్టి కొంచెం లిటిల్ బిట్ తేడా అయితే వస్తుంది, అన్నీ సేమ్గా అయితే ఉండదు. అంటే అలా అని వేరియేషన్ కూడా మనకేమీ తెలియదండి, అన్నీ కూడా ఇలా వస్తాయి. సో ఇలా అన్నమాట. సో ఇవి కూడా ఒక 2 అయితే సైడ్ పెట్టేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా చైన్ మేక్ చేయడానికి ఫస్ట్ వచ్చేసి నేను బ్యాక్ సైడ్ హుక్ అయితే పెట్టుకుంటున్నానండి ఒకవైపు. సో నార్మల్గా 2 lines తీసుకున్నాను, నైలాన్ థ్రెడ్ అనేది. ఇప్పుడు ఎలా నాట్ వేస్తున్నాను అనేది చూపిస్తాను. సో ఇలా దీంట్లోకి థ్రెడ్ పెట్టిన తర్వాత మనం నార్మల్ ఎలా ముడి వేసుకుంటామో అలాగే వేసుకోవాలండి. కాకపోతే నైలాన్ థ్రెడ్ కాబట్టి మనకి కొంచెం లూజ్ అవుతుందన్నమాట నాట్ వేసినప్పుడు. దాన్ని కొంచెం గ్రిప్ పట్టుకుని టైట్ చేసుకోవడమే. సో ఇలా అండ్ దట్ ఇంకొకసారి వచ్చేసి ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. 3-4 times కూడా వేసుకోవచ్చండి, మనకి స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఇంకొకసారి వేసేస్తున్నాను. సో ఇలా వేసిన తర్వాత ఇప్పుడు బీడ్స్ అనేవి మనం ఎక్కించుకోవాలి. సో ఫస్ట్ అయితే ఈ బీడ్స్ ఎన్ని ఉన్నాయో మనం కౌంట్ చేసుకోవాలండి. టోటల్ వచ్చేసి 26 ఉన్నాయండి ఈ బీడ్స్ అనేవి. సో దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేసి మెరూన్ కలర్ బిగ్ సైజ్ ఎక్కిస్తున్నాను అనమాట. ఇవి వచ్చేసి 9 ఎక్కించుకుంటున్నాను, టోటల్గా 9.
సో ఇవన్నీ కూడా షేప్ అనేది ఒకేలాగా అయితే ఉండవండి, మనకి ఈవెన్గా ఉండవు, కొంచెం లిటిల్ బిట్ తేడా అయితే ఉంటుంది. ఇది స్క్వేర్ షేప్ అనమాట. బీడ్స్లో అయితే ఇప్పుడు నెంబర్ ఆఫ్ టైప్స్, నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే వస్తున్నాయండి. చాలా చాలా బాగుంటున్నాయి, కలర్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఆ షాప్లో చూసినప్పుడు అనిపించింది, అబ్బా ఇన్ని టైప్ బీడ్స్ ఉన్నాయా అని చెప్పేసి. ఇవన్నీ కూడా ప్లెయిన్ ఎక్కించుకుంటున్నాను బ్యాక్ సైడ్. ఇది కొంచెం హెవీ వెయిట్ కూడా ఉంటుందండి, అందుకనే చక్కగా మనం అంటే 2 లైన్స్ తీసుకుంటే బాగుంటుంది అన్నమాట థ్రెడ్ అనేది. మొత్తం 9 బీడ్స్ అయితే ఇలా ఎక్కించుకున్నాను బ్యాక్ సైడ్. సో ఇప్పుడు వచ్చేసి ఇది ఎక్కిస్తున్నాను ఒకటి, తర్వాత ఒక 2 ఎక్కించుకుంటున్నానండి ఈ బీడ్స్ అనేవి. మనం అంటే ఇది ప్యాటర్న్ అనేది మన ఇష్టం అండి, ఆల్టర్నేట్ కూడా పెట్టుకోవచ్చు. బట్ ఇది కొంచెం బిగ్ సైజ్గా ఉంది కాబట్టి 2 అన్న గ్యాప్ ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. సో ఇలా మళ్ళీ ఇంకొకటి పెట్టుకుంటున్నాను. బీడ్స్ అనే కాదండి, ఇవి కూడా చాలా వెయిట్ ఉన్నాయి. సో ఇవి చెప్పాలంటే వెయిట్ని బట్టే అనమాట ప్రైస్ కూడా. సో ఇవి వచ్చేసి యాంటిక్ బీడ్స్ అంటారండి వీటిని. మీకు నియర్ బై షాప్లో అయినా ఒకసారి ట్రై చేయండి. సారీ అండి. సో కొంచెం వెయిట్ ఉన్నాయి కాబట్టి సౌండ్ వచ్చింది ప్లేట్లో పడి. సో ఇలా ఎక్కిస్తున్నాను. చూడండి, ఇది మేక్ చేసుకోవడం అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది, పెద్ద పెద్ద బీడ్స్ కాబట్టి మనకి ఫాస్ట్గా మేకింగ్ అయిపోతుంది. ఇది కొంచెం సో ఇలా 5 పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి వచ్చేసి బ్యాక్ సైడ్ అన్నీ కూడా మళ్ళీ ప్లెయిన్ ఎక్కిచ్చేసుకుంటాను. సో మనం ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి పెండెంట్ అవసరం కూడా ఉండదండి. చక్కగా ఇదొక డిఫరెంట్ ప్యాటర్న్గా ఉంటుంది, అన్నీ పెండెంట్ స్టైల్ అని కాకుండా ఇలా కూడా చాలా బాగుంటుంది. లేదు మనం పెండెంట్, ఇప్పుడు పెండెంట్ సెట్స్కి వస్తాయి కదండి, ఆ సెట్ అంటే ఇయర్కి హ్యాంగింగ్ వచ్చి పెండెంట్స్ వస్తాయి కదా, వాటికి కూడా ఇలా మేక్ చేసుకోవచ్చు. సో ఇలా మొత్తం కూడా ప్లెయిన్ ఎక్కిస్తున్నాను. మనం వీటిల్లో చాలా ప్యాటర్న్స్ చేసుకోవచ్చు అండి. ఈ మధ్యలో అంటే ఇప్పుడు మనం ఎక్కించే వాటి మధ్యలో కూడా చిన్నవి గోల్డ్ బాల్స్ ఎక్కించుకోవచ్చు, అలా కూడా ఉంటుంది డిఫరెంట్గా. సో అన్నీ కూడా ఎక్కించడం కంప్లీట్ అయిపోయింది. సో నాట్ ఎలా వేయాలి అనేది చూపిస్తాను. చూసారు కదా, ఇలా వచ్చింది మనకి. ఇది నెక్ వరకే వస్తుందండి, లెంత్ అయితే ఎక్కువగా రాదు. మీకు చెప్పాలంటే లెంత్ ఎక్కువగా కావాలి అని అంటే ఇలా బ్యాక్ సైడ్ ఏంటంటే జస్ట్ ఇలా హుక్ పెట్టుకోకుండా డోరీ పెట్టుకుంటే మనకి లెంత్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అది కూడా ఒక స్టైల్ ఉంటుంది మనకి, కొంచెం డిఫరెంట్గా కిందకి పెట్టుకోవాలి అని అంటే. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి డోరీ పెట్టుకుంటే మాత్రం చక్కగా మనకి లెంత్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ బీడ్స్ అనేవి మన సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది, అప్పుడు కొంచెం లెంతీగా వస్తుంది, శారీస్ కాటికి బాగుంటుంది. సో నేను చూపిస్తాను. సో చూడండి, ఇది హుక్కుది ఉంటుంది కదా, సో మనం జస్ట్ వెనకాల డోరీ పెట్టుకోవాలన్నా చాలా ఈజీ అనమాట. ఈ హుక్కుది బోత్ సైడ్ది తీసేస్తున్నాను, ఇది సైడ్ పెట్టేసుకుని ఇప్పుడు ఇలాంటిది ఇంకొక హుక్ది అయితే తీసుకున్నానండి థింగ్. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం డోరీ పెట్టుకోవచ్చు. చూడండి, ఇది లెంత్ అనేది బాగా ఎక్కువగా రాలేదన్నమాట. సో నేను బ్యాక్ డోరీ పెట్టుకుంటే బెటర్ అని చెప్పేసి చెప్తున్నాను. సో బ్యాక్ సైడ్ ఎలా నాట్ వేయాలనేది చూపిస్తాను. ఇలాంటిది అంటే జస్ట్ మనం హుక్దే అనమాట, జస్ట్ ఈ పెట్టేది తీసేస్తే సరిపోతుంది. ఇది తీసేసి ఇప్పుడు దీనికి ఇట్లా, మీకు లేదు అనుకుంటే హుక్ అయినా పెట్టుకోవచ్చు, అందుకని నేను 2 వే చూపిస్తున్నాను అనమాట మీకు. సో నేనైతే డోరీనే పెట్టుకుంటున్నానండి, ఎందుకంటే లెంత్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. సో నాట్ ఎలా వేస్తున్నాను అనేది చూడండి. ఇలా పెట్టిన తర్వాత ఈ రెండింటి మిడిల్లో నుంచి అయితే తీయాలి. తీసేటప్పుడు కొంచెం టైట్గా పట్టుకోవాలండి, నైలాన్ థ్రెడ్ కాబట్టి మనకి జారిపోతుంది. సో మళ్ళీ ఇలా
ఈ హోల్లో నుంచి ఎక్కించిన తర్వాత ఈ మిడిల్ నుంచి అయితే థ్రెడ్ తీస్తున్నాను. సో దీన్ని గట్టిగా లాగి సో ఇలా మళ్ళీ ఇప్పుడు ఇక్కడ గట్టిగా అయితే వేస్తున్నానండి. మీకు ఎందుకంటే ఇలా పెట్టుకోవడం వల్ల మనం డోరీ పెట్టుకోవచ్చు చక్కగా. సో ఇలా నాట్ వేయటం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ థ్రెడ్ కట్ చేసేసుకుని జస్ట్ హీట్ చేసుకుంటాను. సో ఇలా కొంచెం థ్రెడ్ ఉంచుకుని అయితే కట్ చేసుకోవాలండి. బోత్ సైడ్ కూడా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు హీట్ చేసి చూపిస్తాను. సో ఇలా మనకి ఇది ప్రిపేర్ అయిపోయింది. వెనకాల డోరీ పెట్టుకుంటే సరిపోతుంది. ఇయర్కి ఎలా మేక్ చేయాలనేది చూపిస్తాను. సో ఇయర్ రింగ్ చేయడానికి అయితే చూడండి ఇలా హ్యాంగ్ చేసేదే తీసుకున్నాను. చెప్పాలంటే ఇవైతే ప్రీషియస్ బీడ్స్ కాబట్టి కొంచెం మంచిది టాప్ ఏదైనా ఉంటే బాగుండు అనుకున్నాను. సో నాకైతే దొరకలేదండి. సో దీంతోనే హ్యాంగ్ చేసేలాగైతే చేస్తున్నాను. ఇది కింద గ్రిప్ కోసం అయితే ఈ బీడ్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి నార్మల్ బీడే అనమాట. సో నా దగ్గర ఉన్నది యూస్ చేస్తున్నాను. ఇది ఎట్లా అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి నేను దీన్ని అయితే పెట్టేసుకుంటున్నాను. ఇది హ్యాంగ్ చేసేది జస్ట్ అంతే. సో దీన్ని పెట్టుకున్న తర్వాత ఈ బీడ్ అయితే ఎక్కించుకుంటున్నాను. సో ఈ మెరూన్ బీడ్ ఎక్కించుకున్న తర్వాత ఇదైతే ఎక్కించుకుంటున్నానండి. ఎక్కించుకున్న తర్వాత ఈ చిన్నది అంటే కింద సపోర్ట్ కోసమే పెట్టుకున్నాను. ఇది కిందే కాబట్టి కనిపించదు కూడా మనకి. సో ఇది వచ్చేసి నార్మల్దేనండి బీడ్ అయితే. సో ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ రివర్స్లో ఇలా అండ్ ఈ మెరూన్ బీడ్లో నుంచి కూడా మళ్ళీ రివర్స్లో తీస్తున్నాను. తీసిన తర్వాత ఇప్పుడు మనం ఈ హ్యాంగ్ చేసుకునేది పెట్టాం కదా ఫస్ట్ వచ్చేసి స్టార్టింగ్లో చూడండి ఇలా ఇక్కడ మనం గట్టిగా అయితే టై చేయాలండి. ఇక్కడ గట్టిగా టై చేయాలి. సో నార్మల్గానే టై చేస్తున్నాను నేను, కాకపోతే నైలాన్ థ్రెడ్ కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఇలా టై చేసిన తర్వాత మళ్ళీ నేను ఈ హోల్లో నుంచి అయితే తీస్తున్నాను నీడిల్ని. కొంచెం గట్టిగా ఉండడం కోసం తీసి ఇలా మిడిల్లో రానిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ నార్మల్గా ఒక 2 టైమ్స్ అయితే నాట్ వేసేస్తానండి. నాట్ వేసిన తర్వాత మనం థ్రెడ్స్ కట్ చేసుకుని హీట్ చేసుకోవడమే. చాలా ఈజీనే. అంటే నేను కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్గా ఏమన్నా స్టడ్ దొరికితే బాగుండని ట్రై చేశాను కానీ నాకు దొరకలేదు. సో అందుకనే జస్ట్ ఇలా హ్యాంగ్ చేసేలాగా చేస్తున్నాను. సో ఇలా కొంచెం థ్రెడ్ ఉంచుకుని అయితే కట్ చేసేస్తున్నాను. సేమ్ ఇయర్కి ఇంకొకటి కూడా ఇలానే మేక్ చేసుకోవాలండి. మేక్ చేసుకొని చూపిస్తాను. సో 2 కూడా రెడీ చేశానండి. ఇప్పుడు జస్ట్ హీట్ చేసుకుంటున్నాను. సో సేమ్ మోడల్ ఉండాలని చెప్పేసి నేను ఇయర్కి అయితే మేక్ చేశానండి. ఎందుకంటే మనం చైన్ పెట్టుకున్నప్పుడు సేమ్ ప్యాటర్న్లో పెట్టుకుంటే బాగుంటాయి కాబట్టి. సో చూడండి ఇది బ్యాక్ సైడ్ కూడా నేను డోరీ పెట్టి చూపిస్తాను. సో ఇలా బ్యాక్ సైడ్ మనం ఇలా పెట్టేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఇది వచ్చేసి స్క్వేర్ బీడ్స్ అనమాట. మొత్తం మనకి చైన్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇయర్కి కూడా మేక్ చేసేసుకున్నాము. టోటల్గా సెట్ అయితే ఈ విధంగా ఉందండి. చక్కగా మనం ఇలా బ్యాక్ సైడ్ డోరీ పెట్టుకోవడం వల్ల మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను. సో చూడండి పెట్టుకుంటే అయితే లుక్ చాలా చాలా బాగుంటుంది. చాలా గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట. మనం ఫంక్షన్స్కి అకేషన్స్కి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది. ఎందుకంటే బీడ్స్ కూడా చాలా డిఫరెంట్ అండి. ఇవి బీడ్స్ షేప్ చూడండి మీకు స్క్వేర్ టైప్లో చాలా డిఫరెంట్గా ఉంది కదా. దట్టు ఈ మధ్యలో యూస్ చేసినవి కూడా చాలా బెస్ట్ క్వాలిటీ అండి. అంటే మనకి ఇవి చెప్పాలంటే యాంటిక్లో డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. సో ఇలా మనం డిఫరెంట్కి చేసుకుంటే ఏంటంటే చక్కగా పార్టీస్కి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఇవి చెవులు కూడా చూడండి ఇలా అయితే ఉన్నాయి. సో నేను అనుకున్నాను పైన ఇంకేమైనా కొంచెం డిఫరెంట్గా నాకు స్టడ్ టైప్ దొరికితే బాగుండు అని. సో నాకు అలా దొరకలేదు. సో ప్రజెంట్ అయితే ఇలా మేక్ చేసేసుకున్నాను.
చెప్పాలంటే మనం శారీస్ అకేషన్కి వెళ్ళినప్పుడు శారీస్కి తగ్గట్టు ఇలాంటి బీడ్స్ జ్యువెలరీ అయితే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి మనకి చాలా చాలా బాగుంటాయండి. దట్టు మనం ప్రతి పార్టీకి ప్రతి ఫంక్షన్కి గోల్డ్ పెట్టుకోవాలన్న కష్టమే కదా. సో డిఫరెంట్ లుక్ కోరుకునే వాళ్ళైతే ఇలాంటి బీడ్స్ అనేది చాలా ఇష్టపడతారు కాబట్టి మీలో నచ్చిన వాళ్ళు ఇలా మీరు మేక్ చేసుకోండి లేదా బయట కస్టమైజ్ చేయించుకోండి. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కనుక మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో ఈ బీడ్స్ చైన్ మేకింగ్ ఎలా ఉంది అనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.